గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా గత 2 రోజులుగా చిక్కోలు జిల్లాలో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరద పోటొచ్చి పడింది. ఇప్పటికే ఖరీఫ్లో వరిని సేద్యం చేసేందుకు సిద్ధమైన రైతాంగానికి మాత్రం ఆదిలోనే కన్నీటి కడగంటలు మిగిల్చాయి ఈ అకాల వర్షాలు. ప్రస్తుతం పంట మొత్తం కూడా ఎదల రూపంలోనూ, నాట్ల రూపంలోనూ, నారుల రూపంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలా పంట పొలాలన్నీ నీళ్లు మునిగిపోవడంతో వరి పండించే రైతులు మాత్రం ఈరోజు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా సుమారు 2,70,000 హెక్టార్లలో వరిని సేద్యం చేస్తుంటారు. ఖరీఫ్లో వరి పంట కలిసి వస్తుంది, గిట్టుబాటు ధర వస్తుందన్న రైతుల ఆశలు మాత్రం ఈ వర్షాలు అడియాశలు చేశాయి. ప్రస్తుతం చూస్తే కనుక ఒక నదిని తలపించే విధంగా చూస్తే కనుక మొత్తం కూడాను పంట అంతా కూడాను నీట మునిగి ఈరోజు ఇలా జలమయ అయింది. మొత్తం ఇదంతా కూడాను ఎదలు జల్లారు. ఇటీవల కాలంలో సకాలంలో వర్షాలు రుచించక లేటుగా నాట్లు వేసే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం ఒక్కసారిగా వచ్చి పడినటువంటి ఈ వరద మాత్రం వరి రైతులు మాత్రం పూర్తిగా నష్టపడే పరిస్థితి. ఆదిలోనే ఇటువంటి నష్టాలను చవిచూడాల్సిన రైతులు మాత్రం ఎటువంటి వేతలు పడుతున్నారో మనతో పాటు పొలంలో తన పంటను పరిరక్షించుకున్న రైతున్నారు. చూస్తే కనుక ప్రశ్న నార్త్ ఇండియా ఏం వేశారు ఇందులో? వరి ఏంటి అసలు ఎదలు జల్లారా, ఉడుపులు ఉడిచారా? ఎదలు జల్లాం. ఈ వర్షాకాలం వల్ల పూర్తిగా నష్టపోయింది. ఇప్పటి వరకు ఏమాత్రం మదుపు పెట్టుంటారు? విత్తనాల కోసం ఎటువంటి వేతలు పడ్డారు? ఇప్పుడు ఎరువులు వేసే టైం వచ్చింది. ఈ టైంలో కనుక వరి పంట ఇలా నీటిలో ఉండిపోతే అసలు పంట చేతికొచ్చే పరిస్థితి ఉందా? కష్టమండి, చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మదుపు అయితే చాలా విపరీతంగా అయిపోయింది. హెక్టార్కి దగ్గర 15,000 రూపాయలు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే పరిస్థితి ఇంకెలాగుంటుందో తెలియదు. రైతాంగానికి అయితే చాలా నష్టం జరిగిందండి. సో ఇలాంటి వరదలు వచ్చేటప్పుడు కారణాలు ఏంటి? ఇలా నీరు నిలవ ఉండిపోవడానికి నది నుండి వచ్చిన వరద, లేకపోతే అవుట్పుట్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ కాలువలకి? ఈ నది నుండే వచ్చిన వరద ఉంది సార్. ఇది చాలా పైనుండి నది నుండే వచ్చిన వరద, కొంత లోకల్గా వచ్చే వరద, అంతా కలిపి ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఆదిలోనే ఇటువంటి నష్టాలు ఎదురయ్యంటే అసలు వరి సేద్యం చేయాలంటే భయపడే పరిణామాలు ఉన్నాయి రైతులకి? ఉన్నాయండి. ఈ ప్రస్తుతానికి అంటే మదుపు ఎక్కువ అవడం, ఈ పరిస్థితుల మీదను నష్టపోయే చాలా పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం రాబోయే కాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది రైతులు సేద్యం చేయడం మానేశారు. కౌలు రైతులు మాత్రం ఆ పొలాన్ని నమ్ముకొని చేస్తున్నారు. మీరు ఎంత పొలం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమంది పెట్టుంటారు? అసలు ఇప్పుడు ఆదిలోనే నారులు వేసారా, లేకపోతే నాట్లు వేసారా, లేకపోతే ఎదలు చల్లారా? ఆదిలో ఎద జల్లామండి. దగ్గర నేను 2 హెక్టార్లు చేస్తానని కౌలుకి దగ్గర 20,000 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయింది. రాబోయే పరిస్థితి ఇటు కనిపించడం లేదు. ఇది ఈ పరిస్థితి ఇలాగా. ఒక కౌలు రైతుగా మీకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తే రైతు మీకు ఇస్తాడా? రెండింటికి ఇచ్చాడు, రేవడిగా మారిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇంతవరకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రైతుని అడిగితే రైతు ఏం దానికి సమాధానం చెప్తారో తెలియదు. ఎప్పటికప్పుడు ఇలా పంట మునిగిపోవడం, అంటే పంట చేతికొచ్చినప్పుడు మునిగిపోవడం వేరు, ఆదిలోనే మునిగిపోయింది అంటే ఇంక ఈ ఏడాదికి ఇంకా వరి సేద్యం సాధ్యం కాదా? కాదండి, కష్టం అండి. మరి వరి చేయని ఈ సంవత్సరానికి వరి పంట వస్తుందని గ్యారంటీ లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంత వర్షంలో ఈ నీటిలోన ఎదజల్లాము, ఎదపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నారులు లేవు. ఏం చేద్దాం, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు వచ్చి ఇక్కడ పంట నష్టం అంచనా వేసే పరిస్థితి ఉందా అసలు? ప్రస్తుతానికి ఇంతవరకు నాకైతే ఇంతవరకు ఎవరు రాలేదు. ఈయన ఈ 2-3 రోజుల్లో ఎవరైనా వచ్చి దీన్ని పరిశీలన చేసి రైతులకి ఏమైనా ఉపయోగం చేస్తారని ఆశ. కనీసం 2-3 రోజుల పాటు ఈ నీరు ఇలాగే ఉంటే లోపల నారు ఉంటుందా? పూర్తిగా పూర్తిగా కుళ్ళిపోతుందండి. చూస్తే కనుక వరి పండించే రైతుల కష్టాల కడగంటలు మాత్రం వారి కళ్ళల్లో ఆ ఆవేదన చెబుతుంది. సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో వారికి నీరు అందుబాటులో రావడంతో ఈరోజు మాత్రం ఓవైపు ఎదలు, మరోవైపు నాట్లు వేయడం జరిగింది. అదే కాకుండా కొంతవరకు ఉడుపులు వేయడానికి కూడాను నార్లు పోశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం వరి పండించే రైతులకు మాత్రం ఆదిలోనే ఇటువంటి నష్టాల చవిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే రైతులు ఉన్నారో వరి సేద్యం చేయకుండా పొలాలు వదిలేయడంతో కౌలు రైతులు మాత్రం
మాత్రం ఆ పొలాలను సేద్యం చేస్తూ వారు పెట్టుబడులు పెట్టుకొని ఆ పంట సమకూర్చం చేస్తారు ప్రయత్నం. కాకపోతే ప్రస్తుతం మాత్రం వారి కౌలు రైతులకు కూడాను నష్టం వచ్చే పరిస్థితి, అంటే పరిహారం వచ్చే పరిస్థితి లేదు. చూస్తే కనుక ప్రతి ఏడాది కూడాను ఇలా ఆదిలోనే వరి రైతులకు ఇటువంటి నష్టాలు వచ్చినా అసలు ఏ పరిణామాలు ఈరోజు రైతుల పాలిటీ ఈ శాపంగా మారి ఇలా వర్షం నీటిలోనే వరి ఉండిపోవాల్సింది? నా పేరు చెంగల్రావు అండి. ఇక్కడ ఈ ప్రాంత ఎంపీటీసీ నేను. ఇక్కడ మొదట వరుణుడి దెబ్బ రైతులకు తగిలితే ఆ తర్వాత ఇక్కడ పాలకొండ ఆమదల వలస రోడ్డు నిర్మాణంలో జాప్యం వలన వేసవి కాలంలో చేయాల్సిన కల్వర్ట్ పనుల్ని వాళ్ళు వర్షాకాలంలో మొదలు పెట్టడం వలన ఈ రెండు కల్వర్ట్ల వల్ల అవుట్ఫ్లో చాలా ఎక్కువగా ఉండి ఇన్ఫ్లో బయటికి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండి అవుట్ఫ్లో వెళ్ళకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మేము ఆ కాంట్రాక్టర్కి చాలా క్లియర్గా చెప్పాము, రైతులకు ఇబ్బంది పడుతున్నారు, ఇమీడియట్గా అవుట్ఫ్లో ఇమీడియట్గా ఇవ్వండి, లేదంటే మేము ఇబ్బంది పడతామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా సరే ఆయన 3 రోజులు జాప్యం చేశారు. ఏదో కొంచెం కష్టపడి నారులు ఎదలు చల్లుకున్న తర్వాత ఈరోజు ఉడుద్దామంటే నారు కుళ్ళిపోయింది. నారు తెద్దామంటే వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళేసరికి ఆల్రెడీ కొంతమంది రైతులు తీసుకెళ్ళడం, ఈరోజు వాళ్ళు కూడా నారు ఇచ్చే పరిస్థితిలో లేరు. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ పొలాలని అలా ఖాళీగా వదిలేయడం తప్పితే మాకు ఇంకొక అవకాశం లేదు. ఆదిలోనే ఇటువంటి పరిణామాలు ఉన్నాయి. అంటే వర్షాభావం కారణంగా సకాలంలో నాట్లేసే పరిస్థితులు ఎదలు చల్లేవి. ఒకసారి వర్షం కలిసి వచ్చింది అనేసరికి ఇప్పుడు నాట్లు ఎదలు చల్లిన తర్వాత మొక్క దశలోనే ఇలాగ కుళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ పొలంలో సేద్యం చేయాలంటే ఇంక ప్రత్యామ్నాయం ఏమైనా ఉంది? అసలు ప్రత్యామ్నాయం అయితే ఏమీ లేదండి. రైతులకైతే ఒక రకంగా లాస్ అయితే కౌలు రైతులకి 2 రకాలుగా లాస్. పంటకు ఒక్కొక్కరు 15,000 నుంచి 20,000 రూపాయలు మదుపు పెట్టింది ఒక లాస్ అయితే కనుక ఆ రైతు క్షమిస్తే అంబారం తీసుకోడు, లేదని పక్షంలో అతను అంబారం కూడా కౌలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కౌలు రైతు 2 రకాలుగా దెబ్బైపోతున్నాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దీన్ని ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏదో ఒక రకంగా కౌలు రైతులకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వాటరు అర్జెంటుగా ప్రత్యామ్నాయంగా తీసినా సరే మా దగ్గర అయితే నాలుగు లేవు వేయడానికి. ప్రత్యామ్నాయంగా ఏ పంట వేద్దామన్నా సరే ఇప్పుడే పదులు లేవు. కాబట్టి ఈ సంవత్సరం రైతులు అయితే కనుక ఈ 300 ఎకరాల ఆయకట్టు లాస్ అయ్యి ఇంకా లబోదిబో మండం తప్పిస్తే రైతుకు వేరే పరిస్థితి లేదండి. అంటే సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో రైతుల ఉన్నప్పటికి కూడాను వర్షం కోసం చూడక్కర్లేకపోయినా కూడాను ఈ నష్టాలు మీకు తప్పే పరిస్థితి ప్రతి ఏడాది లేకుండా పోయిందా? ప్రతి ఏడాది పంట వచ్చే సమయానికి తుఫాన్ల వల్ల నష్టపోతున్నామేమో కానీ ఇలా స్వయంకృత అపరాధం వల్ల తెలిసి చేసిన తప్పుల వల్ల ఆ రోడ్డు పనుల జాప్యము, నెక్స్ట్ ఆ కల్వర్ట్ పనులు వేసవిలో చేయాల్సింది ఇప్పుడు చేయడం వల్ల జాప్యం, ఈ రకంగా మేము రైతులను లాస్ అయ్యాము. కాబట్టి అతను సకాలంలో ఆ వేసవిలోనే అవి చేస్తుండే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తుండే కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో కల్వర్ట్లన్నింటిని కూడా జంగిల్ క్లియరెన్స్ చేసాం. సాగునీటికి చివరి గ్రామాలు పొలాలకు కూడా నీరందించే పరిస్థితి తీసుకొచ్చాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. తదనుగుణ పనులు జరిగాయి, క్షేత్రస్థాయిలో జరిగాయి. ఎన్ఆర్ఈజిఎస్లో కాలువలు అయితే కనుక జంగిల్ క్లియరెన్స్ మిషన్ వర్క్ పెట్టి మిషన్ క్లియర్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు ఆపేయడం వలన ఈ రకమైన ఇబ్బంది జరిగింది. ఇక్కడ గడ్డ చూసుకుంటే వాళ్ళు వేసిన పైపుల నుంచి వస్తున్న నీరంతా బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఇది 4-5 రోజులు ఇలా ఉండిపోవడం వల్ల ఆకులు కులిపోయి ఇప్పుడు వాటర్ వెళ్ళినా సరే మళ్ళీ ఆకు బతకదు. కాబట్టి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మా రైతులకి కౌలు రైతులకి అందరికి ప్రభుత్వమే ఆదుకోవాలి. చూస్తే కనుక ప్రస్తుతం ఖరీఫ్లో వరి పండించే రైతులకు మాత్రం ఆదిలోనే ఈరోజు కష్టాల కడగంట్లు వారిని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం వరి ఇంకా సేద్యం చేయడం సాధ్యం కాదన్న పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మొత్తం నదులన్నీ కూడా వరదొచ్చే పరిస్థితి ఉంది. పొలాలన్నీ కూడా నీటి మునిగి వరి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. కాకపోతే ఈ పరిసర ప్రాంతాల పాలిటి మాత్రం శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు వైండింగ్లో భాగంగా ఆ కల్వర్ట్ నిర్మించిన కాంట్రాక్ట్ మాత్రం ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో అవుట్ఫ్లో వెళ్ళవలసినటువంటి ఆ కల్లర్ దగ్గర కన్స్ట్రక్షన్ లోపం ఈ రైతుల పాలిట శాపంగా మారిందని వాపోతున్నారు. మరి ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి వారికి జరిగిన ఈ నష్టాన్ని అంచనా రూపొందించి రైతుల్ని అదేవిధంగా కౌలు రైతుల్ని ఆదుకుంటారా లేదా, మరోవైపు అన్నదాత సుఖీభవ కింద వారి ఖాతాల్లో డబ్బులు అయితే వేశారు, అవి ఎంతగానో మదుపులకు దోహదపడినప్పుడు కూడాను ప్రకృతి వైపరీత్యంగా కారణంగాతో పాటు స్వయంకృత అపరాధం ఈ రెండు వెరసి వారిని మాత్రం ఆదిలోనే నష్టాలు పాలు చేసే ఈ కష్టాల కడగల నుండి రైతు కోలుకోవాలంటే మాత్రం ప్రభుత్వం తక్షణమే ఏవైతే ముప్పు ప్రాంతాల్లో ఉన్న రైతులందరినీ కూడాను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇంకో 3 రోజుల పాటు ఎడతెరపు లేకుండా కురిస్తే ఈ నీరు తగ్గే పరిస్థితి లేదు. ఒకవేళ కనుక 2-3 రోజుల్లో కనుక ఈ నీరు తగ్గినప్పుడు కూడాను లోపల ఉన్నటువంటి వరి నారంతా కూడా కులిపోతుంది. పోనీ ఎక్కడైనా తెచ్చుకొని ఆ పొలాలు బయటకు వచ్చిన తర్వాత
ఉడుపులుడుద్దాం అంటే నారు కూడా దొరికే పరిస్థితి లేదు. ఎదలన్నీ కూడా కూలిపోయే పరిణామాలు. ఈ పరిణామాలన్నీ కూడాను వరి రైతులు మాత్రం తీవ్రంగా పరిచిన దానిలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి వీరికి జరిగినటువంటి నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఎలా అంచనాలు రూపొందిస్తారు, వీరిని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.